టాలీవుడ్ హీరో నితిన్ కు గాయాలు అయినట్లు తెలుస్తుంది. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా నితిన్ కు ప్రమాదం జరిగిందని సమాచారం. వెంటనే ఆసుపత్రికి తరలించగా 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తోంది. టాలీవుడ్ హీరో నితిన్ కు గాయాలైనట్లు సమాచారం. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమాలో నితిన్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మారేడుమిల్లి ప్రాంతంలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తుండగా నితిన్ కు ప్రమాదం జరిగిందని సమాచారం. వెంటనే ఆసుపత్రికి తరలించగా 3 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, అసలు ప్రస్తుతం నితిన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఈ సందీప్, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. ఈ ఫేక్ న్యూస్ అనేది ప్రస్తుతానికైతే నితిన్ ఆరోగ్యం బాగానే ఉంది. అసలు నితిన్ కి సంబంధించినటువంటి షూటింగ్ అంటే దిల్రాజు బ్యానర్ లో వస్తున్న వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్రాజు బ్యానర్ లో వస్తున్నటువంటి తమ్ముడు సినిమా దాదాపు 2 నెలల నుంచి షూటింగ్ అవుతుంది. ఈ పోయిన అంటే చివరి 10-18 రోజుల కిందట ఒక షెడ్యూల్ కోసం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అనేటువంటి ఒక ఫారెస్ట్ లొకేషన్ లో చిన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్ మాత్రం షూట్ అవుతున్నమాట వాస్తవమే. కాకపోతే నితిన్ కి ఇంతకు ముందు అంటే ఆ షూటింగ్ లోనే నితిన్ గాయపడినటువంటి వస్తున్న వార్తల్లో నిజం ఎలాంటిది లేదు అంటూ కూడా సినిమా ఎస్విసి ప్రొడక్షన్ హౌస్ నుంచి కూడా సన్నిహిత వర్గాల నుంచి బయటికి మనకు కొన్ని తెలుస్తున్నాయి. అయితే వాస్తవానికి ఏంటంటే నితిన్ కి గత కొన్ని రోజులుగా భుజం నొప్పి కారణంగానే ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. సో రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ సినిమా షూటింగ్ ని అంటే తను ఏదైతే మారేడుమల్లిలో జరిగినటువంటి సినిమా షూటింగ్ ఏదైతే ఉందో అక్కడ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ చేయాలి కాబట్టి దానికి సహకరించలేకపోయాడు. హీరోగా ఆ యాక్షన్ సీక్వెన్స్ కి నితిన్ సహకరించుకోపోలేక దాదాపు ఒక 1 వారం రోజులు గాని ఒక 10 రోజులు గాని షూటింగ్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో దీని తర్వాత పోస్ట్ పోన్ తర్వాత డాక్టర్స్ కూడా దాదాపు ఒక 3 వారాలు రెస్ట్ తీసుకుంటే బెటర్, ఏదైనా 3 వారాల తర్వాత మీరు షూటింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అనేటువంటి ఒక న్యూస్ అయితే ఇది వాస్తవంగా జరిగింది. బట్ ఈ న్యూస్ ని చాలా మంది ఇవాళ అంటే ఇంటర్నెట్ లో నితిన్ కి యాక్సిడెంట్ అయింది, షూటింగ్ లో గాయాలయ్యాయి, ఫైటింగ్ సీక్వెన్స్ చేస్తుండగా తను గాయపడాయి, ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లారంటూ కూడా ఒక వార్త అయితే చెక్కర్లు కొడుతుంది. బట్ ఇది డెఫినెట్ గా మనం ఫేక్ అని చెప్పుకోవచ్చు అండి. కేవలం నితిన్ కి కొన్ని రోజులుగా అంటే అంతకుముందు అంటే సినిమా షూటింగ్ కాకుండా తనకి ఆ భుజం నొప్పి ఏదైతుందో ఆ భుజం నొప్పి కారణంగానే తను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటున్నాడు. కాకపోతే ఆ రెస్ట్ లో భాగంగానే రీసెంట్ గా అంటే ఇంతకు ముందు షెడ్యూల్ దాదాపు 18 రోజుల కిందట వారం రోజుల కిందట జరిగినటువంటి కంటిన్యూగా 18 రోజులు మారేడుమిల్లిలో షూటింగ్ జరిగింది, ఆ షెడ్యూల్ జరిగింది. అందులో భాగంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ కి నితిన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే తను భుజం నొప్పి అనేది ఉండడం వల్ల యాక్షన్ సీక్వెన్స్ కి నితిన్ సపోర్ట్ చేయలేదు. సో ఆ భుజం నొప్పి ఉండడం వల్ల డెఫినెట్ గా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్పగానే సినిమా యూనిట్ కూడా డెఫినెట్ గా హీరోకి సంబంధించినటువంటి డేట్స్ కానీ లేకపోతే షూటింగ్ కి సంబంధించినటువంటి అడ్జస్ట్మెంట్స్ అన్ని దాదాపు ఒక 3 వారాలు పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో ఇదే న్యూస్ ఫేక్ గా వైరల్ అవుతూ నితిన్ కి షూటింగ్ స్పాట్ లో యాక్సిడెంట్ అయిందంటూ కూడా వస్తున్న వార్తల్లో ఎలాంటి అంటే కన్ఫర్మేషన్ లేదని మనం చెప్పుకోవచ్చు అండి. అలాగే నితిన్ కూడా గత కొన్ని రోజులుగా అంటే సినిమా విషయానికి వస్తే దాదాపు ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కోసం అయితే నితిన్ ఎదురు చూస్తున్నానని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీష్మ తర్వాత నితిన్ కి పర్ఫెక్ట్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ అంటూ లేదు. సో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా అయితే దిల్ సినిమాతో దిల్ రాజుకు అలాగే దిల్ సినిమాతో నితిన్ కెరియర్ మాత్రం ఒక లైమ్ లైట్ లోకి వచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి. అలాగే దిల్ రాజు కాంబినేషన్ లో శ్రీనివాస కళ్యాణం అంటూ కూడా నితిన్ ఇంతకు ముందు ఒక సినిమా చేయడం. సో అది యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా అంటే నితిన్ కి ఒక స్టార్డమ్ టాక్ ని అంటే ఒక బ్లాక్ బస్టర్ టాక్ అంటూ నితిన్ కి ఉండాలనేటటువంటి సినిమా అయితే ఇంతవరకు ఏదీ లేదని మనం చెప్పుకోవచ్చు. సో దాదాపు భీష్మ తర్వాత వెంకీ కుడుమల డైరెక్షన్ లో వచ్చినటువంటి భీష్మ తర్వాత అంటే అంత సక్సెస్ తర్వాత మరి ఇంకే సక్సెస్ లేకపోతే దాని తర్వాత ఎన్నో అటెంప్ట్ చేశాడు, అంటే చాలా సినిమాలు చేశాడు. బట్ పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అంటూ కూడా నితిన్ కి ఏది లేదు. అయితే రీసెంట్ గా డిసెంబర్ లో 2023లో ఇయర్ ఎండింగ్ లో నవంబర్ ఎండింగ్ లో డిసెంబర్ లో వచ్చినటువంటి ఎక్స్ట్రా మూవీ కూడా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా సినిమాకి వచ్చిన. ఈ సినిమా కూడా అంటే డిజాస్టర్ కాకపోయినా యావరేజ్ స్టాక్ తెచ్చుకుంది. బట్ యావరేజ్ స్టాక్ తెచ్చుకున్నా కూడా నితిన్ కి అయితే ఒక భారీ బ్లాక్ బస్టర్ కోసం అయితే వెయిట్ చేస్తామని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి నితిన్ చేస్తున్నటువంటి సినిమాలు అంటే రీసెంట్ గా
వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కూడా యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా ఇంకా కసి మీద ఏ సినిమా అంటూ కూడా తను ఏ సినిమా అయితే బాగుంటుందంటూ కూడా చూస్తున్న తనలో వేణు శ్రీరామ్ ఇంతకు ముందు ఎంసీఏ నానితో ఎంసీఏ అలాగే వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాలకు డైరెక్షన్ చేసినటువంటి వేణు శ్రీరామ్ తో నితిన్ తమ్ముడు అనే టైటిల్ రోల్ పోషిస్తూ సినిమా పేరు కూడా మనకి సినిమా యూనిట్ ముందుగానే ప్రకటించారు. తమ్ముడు సినిమా టైటిల్ కూడా ముందుగానే ప్రకటిస్తూ తమ్ముడు అనే సినిమా టైటిల్ రోల్ తో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాకి దాదాపు 3 నెలల నుంచి షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొత్తానికి దాదాపు ఇంకొక 3 నెలల వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ప్లాన్లు ఉన్నారు. అయితే మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి సంబంధించిన అక్కడ షూటింగ్ లొకేషన్ లో దాదాపు 18 days కి సంబంధించిన ఒక షెడ్యూల్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్న ఒక యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన ఆ డేలో అంటే ఆ 2 రోజుల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంది. సో యాక్షన్ సీక్వెన్స్ సంబంధించినప్పుడు నితిన్ సపోర్ట్ చేయకపోవడం అంటే యాక్షన్ సీక్వెన్స్ కి తను సపోర్ట్ గా లేకపోవడం వల్ల డెఫినెట్ గా రెస్ట్ తీసుకోవాలని అది చేస్తే బాగోదు. ఎందుకంటే దానికి ముందే షూటింగ్ స్పాట్లు కాకుండా నితిన్కి ముందే భుజం నొప్పి ఉండడం వల్ల కేవలం అలాంటి రిస్కీ చేస్తే ఏంటంటే డెఫినెట్ గా హెల్త్ ఇష్యూ అనేది అంటే తనకి మళ్ళీ అప్సెట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతోనే జస్ట్ డాక్టర్స్ ఏంటంటే అలాంటి రిస్కీ గానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇలాంటి వాటిని మీరు అటెంప్ట్ చేయొద్దనగానే 3 వారాలు డెఫినెట్ గా రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతోనే 3 వారాలు ఆ సినిమాకి అంటే సినిమా యూనిట్ కి కూడా ఇన్ఫార్మ్ చేశాడు. ఎందుకంటే నా వల్ల అవ్వట్లే అంటే మీ డాక్టర్ సూచన మేరకు డెఫినెట్ గా నేను ఒక 3 వారాలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో షూటింగ్ కి సంబంధించిన డేట్స్ కానీ మిగతావన్నీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు సందీప్. అయితే మొత్తానికి ఈ సినిమా మీద కూడా భారీ ఆశ ఉంది. ఎందుకంటే ఇటు వేణు శ్రీరామ్ నితిన్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి తమ్ముడు సినిమా దాదాపు ఈ మధ్య ప్రారంభమైన 2 నెలల కిందట స్టార్ట్ అయిన సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి బ్రేకులు లేకుండా కంటిన్యూగా షూటింగ్ జరుగుతూనే ఉంది. అంటే దాదాపు సినిమా ఎప్పుడు లాంచ్ అయింది ఏంటి అనేది అంటే ఎలాంటి ఆరంభాలు లేకుండా సినిమా ముహూర్తం అంటే ఓపెనింగ్ రోజు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయితే ఏకతాటిగా ఎక్కడ ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా షూటింగ్ ఎక్కడ ఆగలేదు. అయితే జస్ట్ గ్యాప్ వల్ల నితిన్ కి సంబంధించినటువంటి భుజం నొప్పి వల్ల కొంత గ్యాప్ అంటే దాదాపు ఒక 20 రోజులు నితిన్ హీరోకి సంబంధించినటువంటి షూటింగ్ సంబంధించిన షెడ్యూల్ కాకుండా మిగతా షెడ్యూల్ వాళ్ళు ఎక్కడ షూటింగ్ కాకుండా అలాగే అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారు. కేవలం ఈ 20 రోజులు ఏదైతే డాక్టర్స్ నితిన్ ని బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి నితిన్ పార్ట్ కాకుండా రిమైనింగ్ అంటే సినిమాకి సంబంధించిన మిగతా సన్నివేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఆ ప్లాన్ లో ఉన్నారు. ఎందుకంటే షూటింగ్ ఆఫ్ అవ్వడం కానీ హీరో నితిన్ వల్ల సినిమా ఆగిపోయిందంటూ కూడా కొన్ని రూమర్స్ అయితే వాళ్ళ మార్నింగ్ చేస్తుంది సందీప్. సో అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి హీరో నితిన్ కూడా గట్టి కసిగా ఉన్నాడు. ఎందుకంటే నితిన్ కూడా పవన్ కళ్యాణ్ కి భక్తుడు అండ్ ఫ్యాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గా మనం గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తే కూడా నితిన్ డెఫినెట్ గా పవన్ మేనరిజాన్ని ఏదో ఒక సినిమాల్లో తను చేస్తున్నటువంటి సినిమాల్లో అది క్యారెక్టరేషన్ అవ్వచ్చు లేదంటే సాంగ్స్ రూపకంలో వచ్చు. మొత్తానికి అయితే పవన్ మ్యాన్ అని డెఫినెట్ గా నితిన్ తన సినిమాలో ఫాలో అవుతుంటాడు. మొత్తానికి ఈసారి మాత్రం దిల్రాజు నిర్మాణంలో వస్తున్నటువంటి వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ తమ్ముడు అనే టైటిల్ కూడా డెఫినెట్ పవన్ కళ్యాణ్ కి ఒక బ్లాక్ బస్టర్ దాదాపు 20 ఏళ్ల కిందట రిలీజ్ అయినటువంటి తమ్ముడు సినిమాకి అదే టైటిల్ ని నితిన్ తీసుకోవడం ఆ టైటిల్ తీసుకొని అదే టైటిల్ నుంచి హీరోస్ అంటే సినిమాకి కూడా వీళ్ళు కూడా అదే టైటిల్ పెట్టుకోవడం అనేది నిజంగా ఇది ఒక పాజిటివ్ వైబ్ అని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా నితిన్ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ కొడతాడు. అలాగే వేణు శ్రీరామ్ ఎందుకంటే తను ఏ సినిమా చేసినా టైం తీసుకుంటాడు అలాగే బ్లాక్ బస్టర్ ఇస్తాడు అనుకో టాక్ అయితే టాలీవుడ్ లో ఉంది. ఎందుకంటే టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే డైరెక్టర్లు కొంతమంది అయితే హిట్లతో ప్లాట్లతో సంబంధం లేకుండా కంపల్సరీ మినిమం 2-3 years ఇట్లా గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ లో వేణు శ్రీరామ్ ఒకరు. ఎందుకంటే కథ మీద మంచి పట్టు అలాగే వేణు శ్రీరామ్ కి ఇండస్ట్రీలో దిల్రాజుకు ఉన్నటువంటి రిలేషన్ మనం వేరే చాలా ఒక బెస్ట్ రిలేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేణు శ్రీరామ్ కి వెనుకంటూ ఉండుకుంటూ కూడా దిల్రాజు ప్రోత్సహిస్తుంటాడు. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల కింద సిద్ధార్థతో వచ్చినటువంటి సినిమా ఓ మై ఫ్రెండ్ తో వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతోనే దిల్రాజు వేణు శ్రీరామ్కి అవకాశం ఇచ్చాడు. దాని తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల గ్యాప్ తో దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ తో హీరో నానితో ఓ ఎంసీఏ మూవీ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ఎంసీఏ తర్వాత కూడా ఎందుకంటే నానికి బేసిక్ గా నేచురల్ స్టార్ అనే అంటే ఒక ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో డిఫరెంట్ గా ఎంసీఏ సినిమాతో ఆ క్యారెక్టరేషన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేశాడు అని మనం చెప్పుకోవచ్చు వేణు శ్రీరామ్. దాని తర్వాత ఆ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ మళ్ళీ ఒక 4 years గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమా చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమా చేశాక కూడా అంటే
వేణు శ్రీరామ్ చేసే ప్రతి సినిమాకి గ్యాప్ తీసుకుంటూ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ వర్షన్ అండ్ అలాగే కంటిన్యూగా దిల్రాజు బ్యానర్ లోనే వేణు శ్రీరామ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తనకు బయట ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా వేణు శ్రీరామ్ దిల్రాజు కంపౌండ్ దాటి వెళ్ళడం ఒక టాక్ కూడా ఉంది. ఎందుకంటే తనకు అవకాశం ఇచ్చే డైరెక్టర్ కాబట్టి. అలాగే ప్రతి ఒక్కకు వేణు శ్రీరామ్ కి ఒక స్వేచ్ఛని ఇస్తాడు దిల్రాజు. అలాగే లేట్ అయినా పర్లేదు కానీ చాలా క్వాలిటీగా పర్ఫెక్షన్ తో కూడినటువంటి స్క్రిప్ట్ వర్క్ కూడా జరగాలని కోరుకుంటాడు కాబట్టి అదే గ్యాప్ తో మళ్ళీ తమ్ముడు స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. సో తమ్ముడు సినిమాకి పర్ఫెక్ట్ హీరో నితిన్ అయితే బాగుంటుందని ఈ తమ్ముడు సినిమాని స్టార్ట్ చేస్తే దాదాపు 4 నెలల కిందటనే దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి 2 నెలల నుంచి కంటిన్యూగా ఏకదాటిగా తమ్ముడు సినిమా షూటింగ్ జరుగుతుంది. తమ్ముడు సినిమాలో హీరో నితిన్ దాదాపు ఇప్పటికే 70% షూటింగ్ కూడా పూర్తయింది. సో తొందరలో షూటింగ్ కూడా పూర్తి చేసుకుని దాదాపు సమ్మర్ లో లేదా జూన్ ఆ టైంలో సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్ లో ఉన్నారు. అయితే కేవలం నితిన్ వల్ల సినిమాకి బ్రేక్ పడింది, నితిన్ వల్ల సినిమా ఆగిపోయిందంటూ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి వస్తున్నటువంటి వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదు. తనకి భుజం నొప్పి ఉండడం వల్ల హై రిస్క్ షార్ట్స్ కానీ అంటే యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించినటువంటి అని అలాంటి షెడ్యూల్ లో పార్టిసిపేట్ చేయొద్దంటూ కూడా దాదాపు 4 రోజుల కిందటే నితిన్ చెప్పడం జరిగింది డాక్టర్స్. అయితే షూటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నాడు కానీ యాక్షన్ సీక్వెన్స్ ఉండడం వల్ల ఈ మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ఈ తమ్ముడు సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఉండడం వల్ల నితిన్ దానికి అటెంప్ట్ చేయలేకపోయాడు. సో డెఫినెట్ గా డాక్టర్స్ కూడా మీరు డెఫినెట్ ఇలాంటి రిస్కీ షాట్స్ మీరు అటెంప్ట్ చేయొద్దు, దాదాపు ఒక 3 నెలలు మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. ఆ పెయిన్ ఎక్కువ అయిపోవడం వల్ల అసలు కంప్లీట్ గా మీ షూటింగ్ లోనే పార్టిసిపేట్ చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 3 వారాలు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 వారాలు రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా సినిమా యూనిట్ కి కానీ సినిమాకి సంబంధించినటువంటి అంటే మిగతా సీక్వెన్స్ మిగతా సన్నివేశాలు ఏదైతే వాళ్ళు ఎక్కడ సినిమాని డిస్టర్బెన్స్ లేకుండా సినిమాని ఆపకుండా వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారంటూ కూడా ఎస్విసి ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళ సన్నిహిత వర్గాలు కూడా పేర్కొనడం జరిగింది మనకు తెలుస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్.